మనిషి కుమారుడు మహిమ చదివి కలిపి రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవరి క్రియలు చొప్పున వానికి రేపు వస్తున్నాడు. ఆయన నీ ప్రతిఫలాన్ని తీసుకో. నీకు రావాల్సిన మొత్తాన్ని ఏదైతే ఉందో నీ రక్షకుడు, నీ విమోచకుడు, మన యొక్క ఆరాధ్యత, మన ఆశ్రయతకు ఆయన యేసయ్య దాన్ని తీసుకుని వస్తాడు. కాబట్టి ఆశతో ఎదురు చూడాలి. అమ్మా, నా పడిన ప్రయాసకు దేవుడు ప్రతిఫలంగా ఒక అద్భుతమైన విజయాన్ని నా కొరకు ఇవ్వబోతున్నాను ఒక నిరీక్షణతో దేవుడు ఒక కార్యాల కొరకు ఎదురు చూసేవారికి మనం ఉండాలి. కీర్తనకారుడు కూడా 50-62 కీర్తన, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, వాని వాని క్రియలు చొప్పున వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఆ దగ్గర ఆల్రెడీ సిద్ధం చేసుకున్నాడు. కానీ ఎంతో భయభక్తులు గల వారి ఆయన సిద్ధపరిచిన మీద ఎంతో గొప్పది. నల్లి ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారి కొరకు ఆయన కాచించిన మీద ఎంతో. ఈ శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఏ నరులను ఆశ్రయించకుండా, ఏ మానవుడి దగ్గరికి, ఏ అధికారుల దగ్గర పరిగెత్తకుండా ఆ శ్రమ కష్టాన్ని దేవుడితో నువ్వు పంచుకుంటే నీ శ్రమకు, నీ కష్టానికి కావలసిన ప్రతిఫలం ఏదైతే ఉందో ఆయన ఆల్రెడీ సిద్ధం చేశాడు, దాచి ఆయన వచ్చినప్పుడు అది తనతో పాటు ఏం చేస్తారైనా తీసుకొచ్చేవాడు. కాబట్టి అప్పటి వరకు కూడా, అంటే ఆయన వచ్చేది ఎప్పుడు, మేము తీసుకునేది ఎప్పుడు, అప్పుడు దాకా మేము ఉంటాం అనొచ్చు. నీకు ఒక నిరీక్షణ ఉండాలి. ఆ విషయమైన ఒక ఆసక్తి ఉండాలి. వ్యర్థం కాని కార్యాలు నా దేవుడు, ఆ ప్రయాసకు వ్యర్థం కాని పనులు నా దేవుడు నా పక్షంగా చేస్తాడు. నేను అడిగింది ఇస్తాడు. నా యజమాని రక్షిస్తాడు, నా బిడ్డను రక్షిస్తాడు. నా కుటుంబాన్ని నేర్పుతున్న ఆర్థిక ఇబ్బందులు, అవమానకరమైన పరిస్థితులు, లేకపోతే వ్యాధులో, బాధలో, శ్రమలో, శోధనలో వీటన్నిటి నుంచి నాకు విడుదల తప్పకిచ్చి నన్ను స్వతంత్రాలుగా బంధకాల నుంచి నన్ను విడిపిస్తాడు అని ఒక నిరీక్షణ నీలో ఉండాలి. అందుకొరకే కదా ఇంత ప్రయాసపడుతుంది. లేదా గృహం కొరకు ప్రార్థన చేసి, ఒక ఇంట్లో యొక్క వివాహాల కొరకు, మరి ఉద్యోగాల కొరకు, ఒక భవిష్యత్తు దేవునిగా ఉండాలని, దేవుని రాజ్యం నీ కుటుంబంలోకి రావాలని, దేవుని చిత్తం పరలోకం నీ కుటుంబంలో కూడా నెరవేర్పు జరగాలని ఏదైతే నువ్వు అడిగావో ఆయన అన్యాయస్తుడు కాదు. నేను నమ్మించి వంచన చేసే దేవుడు అంతకన్నా ఈ ప్రయాస వ్యర్థం కాదని ఎరుగు. నమ్మంతే, నమ్ముటు నీ వాళ్ళైతే నమ్మాలి, సమస్తము లైట్గా నమ్మాలంతే. మేమే అందుకు ఒక ఉదాహరణ. నేను చెల్ల ఆ తల్లిదండ్రులు చేశారు, నాకంత ఒంగోలు లేదు. కానీ ఈరోజు వారు మా మధ్య లేకపోయినా వారి ప్రార్థన ఫలాల యొక్క ప్రతిఫలాన్ని మేము వీళ్ళైనంతే. వీళ్ళ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన బట్టి, బావగారు కానీ అక్కగారు కానీ ఉపవాసాలు చేసిన ప్రార్థన త్యాగాలను బట్టి ఈరోజు యోహాను నిలబడి ఈరోజు నువ్వు చేసిన ప్రార్థన. ఒకవేళ నీవు ఈ లోకంలో ఉండకపోవచ్చు, దేవునికి సంబంధించి దేవుడు నీకు పిలిచినా తర్వాత దాని ప్రతిఫలం ఎవరికైతే నువ్వు చేసేవో తరతరాలు వారు దాన్ని అనుభవించేవారు. ఎందుకంటే అది వ్యర్థమయ్యేది కాదు కదా. ఇందాక సొలొమోను ప్రసంగి గ్రంథం ఉన్నప్పుడు సూర్యుని కింద మనుషులు లోక సంబంధంగా పడే ప్రతి ప్రయాస వ్యర్థమైంది. ఇంకో మాట అంటే 2వ అధ్యాయంలో ఒకడంట తెలివి చేత, యుక్తి చేత ఒకడు జ్ఞానంతోనూ, తెలివితోనూ, యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయను, అయితే దాని కొరకు ప్రయాసపడని వానికి అతడు దాన్ని స్వాచ్ఛ్యంగా ఇచ్చివేయవలసి వచ్చెను. ఇదియో కొంతమంది చనిపోయేదాకా ప్రయాసపడతారంటారు, దాని ఫలాల కోసం అనుభవించరు. ప్రయాసపడిన వారి కోసం దాన్ని ఏం చేస్తారు, ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఇది కూడా వ్యర్థమంటున్నారు. అసలు ఆ గ్రంథం మొత్తం కూడా ప్రసంగి గ్రంథంలో మరి అంత అనంత జ్ఞానైన సొలొమోను చాలా విషయాల్లో ఆయన సంతృప్తి చెందకుండా అన్ని వ్యర్థంగా రాసుకొస్తున్నారు. దేని కింద? భూమి కింద, సూర్యుని కింద మనుషులు లోక సంబంధంగా పడే ప్రయాస. ఇంకో దైవ దృష్టికి చదువు ఆ మాట కూడా
మంచివాడుగా నుండి వానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించి అయితే ఇష్టుడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగిపోయి ఎవడు కప్పుతాడట పాపాత్ములకి. మన పని ఏంటి? పాపాత్మ దేవుడి సన్నిధి చేర్చడమే. పాపము చేత అపరాధులు చచ్చిన వారిని క్రీస్తు వాక్యం ద్వారా బ్రతికించి ప్రభు దగ్గర తీసుకొస్తే వారు మన జీవితంలో మనకు కావాల్సినవి వారు ఏం చేస్తారు? దేవుడు వారి ద్వారా మనకి సమకూర్పు జరిగించేవారు. వ్యర్థం కాని ప్రయాసం. ఇది బాధగాను వేదనగాను మనం తలంచుకోవాలి. దీన్ని ఆనందంగా స్వీకరించే వారు కూడా. మేము మొదటి దినం మేము ప్రారంభించిన